ఒక నిమిషం ఈమెకి వీళ్ళ ఈమెకి పెన్షన్ వస్తలేదు, మళ్ళీ వీళ్ళు వర్క్ చేయించుకొని పోతే చాలు, మంచి జరిగితేగా. నువ్వేమడుగుతున్నావు మాకు తెలియదు అన్న, అసలు జరుగుతలేదంట. అదొకటి ఓటు వేసినాం, కాంగ్రెస్ కే వేసినాం. మళ్ళా ఇప్పుడు ఇంతకు ముందు పెన్షన్ ఇన్ని రోజుల నుంచి కూడా పెన్షన్ రాలేదా మీకు? కేసీఆర్ 10 ఏళ్ళు వెళ్ళినప్పుడు అప్పులు లేదు, ఇప్పుడు లేదు. మా అంకుల్ 70 ఏళ్ళు ఉన్నాడు, మా దూరంగాలకి వచ్చి ఇక్కడ 40 ఏళ్ళ ఏది దారి లేదు మాకు. ఎట్లా మీరు ఎవరన్నా కలిసారా? మొత్తగా తిరుగుతున్నా పోతున్నా, వస్తే అంటున్నా ఎట్లా కొడుతున్నారు. ఆ బస్సులలో లీడర్లను పట్టుకున్న ఏది కాలే. ఎవరు మీది? వరంగల్ అయితే ఇక్కడ ఉప్పూడల్లో ఉంటాను, 40 ఏళ్ళు అవుతుంది. మొత్తం కలిసి వస్తే పోనీ ఎల్ల కొడుతున్నారు, ఎవ్వరు ఇయ్యలే. మండల ఆఫీస్ పోయినా, ఎక్కడెక్కడ పోయినా అంకుల్ ఇట్లా వణుకుతాడు, వాచ్మెన్ కొలువుకున్నాడు. కొడుకులు నీ లెక్క అయింది, అలాగైంది. మాకు చూడరు చూడరు ఎందుకు అందుకే ఇక్కడ చెప్పుకొని కొత్త ఎవడు పట్టించుకుంటలేడు. ఏం చేయాలి? అంటే తెలంగాణ ప్రభుత్వం ఎట్లా తయారైందంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి కూడా ఇలాంటి వాళ్ళని కూడా చూసుకోవడానికి, కనీసం పెన్షన్ ఇవ్వడానికి కూడా వాళ్ళందరూ కూడా మొగ్గు చూపట్లేదంటే. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి కూడా పెన్షన్ ఇవ్వడానికి కూడా చాలా ఇస్తున్నారని చెప్పినారు, కానీ చాలా వరకు కూడా ఇవ్వలేదు. సరే అది కాదు, ఆ ప్రభుత్వం మంచి చేయట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది. మరి ఇలాంటి వాళ్ళు ఉసురు తగిలి ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా పోవడం జరిగింది, మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లనే చేస్తుంది. మరి ఎట్లా చూసుకోవాలి? మరి ఇలాంటి వాళ్ళు ఏడుపు అంటే మరి ముసలి వాళ్ళందరికీ కూడా రాలేకపోతుంది, మరి పెన్షన్ కూడా ఇస్తలేరు. మరి ఎప్పుడు ఇస్తారు ఈ పెన్షన్? వాళ్ళ కొడుకులు ఈ ఏజ్లో కూడా ఈ ప్రజాభవన్ అనుకోండి తిరుగుకుంటా పోవాల్సి వస్తుంది తప్ప పెన్షన్ మాత్రం రావట్లేదు. మరి వీళ్ళు ఏడుపు చూడండి. వీళ్ళు 2 కొడుకులు ఉన్నారు, ఏ కొడుకు పెట్టాడు? కొడుకులను కొట్టయ్యా, కొడుకులు లేకున్నా మంచిగా, కొడుకులు లేకున్నా మంచిగా. బాధ అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఎవరన్నా కలిస్తే ఏమన్నారు? వస్తుంది పో అని అన్నారు. వీడికి 4 సార్లు వచ్చిన వస్తుంది పో అంటారు. ఉప్పు కూడా లేడా మీది? మాంకలమ్మ గుడి ఉన్న చూడు, చక్కగా పోతే బయలు నగర్. ఎవరు ఇప్పుడు అక్కడ నీకు ఎవరు తోడలేరా? ఇక మా బిడ్డ చదువుకుంటాను, అంకుల్కి పెద్ద మనిషి అయింది, ఇట్ల కన్నా ఇంకా ఏజ్ ఎక్కువనే ఉన్నది, ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇల్లు ఒకటి ఉన్నది అంతే. మాకు కొడుకులు ఇడిచిపెట్టిపోయింది, మంచిలు పోయారు కొడుకులు. ఎక్కడ ఇదేదో రాసి ఇచ్చింది ఇప్పుడు ఆడికి బొమ్మని. ఏమో ఇది తాగు, నీ చూపెడతాగు, ఏదో రాసి ఇచ్చింది. ఎన్నిసార్లు అయింది వచ్చి? 4 సార్లు వచ్చినాయి. ఇది రాసి ఇచ్చింది గాడి బొమ్మని. సీనియర్ సిటిజన్ అది మాది. ఇక్కడికి రాసి ఇచ్చింది పొమ్మని. ఆడికి పోతే అవుతుందా? ఎవరైతే నీకు రాసి ఇచ్చింది? అందులోనే రాసి ఇచ్చింది. నీ అంతేజీ ఉన్నాడు, రాసి ఇచ్చిండు ఒక ఆయన. అవుతుందా? సీనియర్ సిటిజన్స్ డిఆర్ఓ అని రాసిచ్చిండు. మరి అధికారులకు ఏం చెప్పాలా? మరి ఏజ్లో ఆమె ఇప్పటికీ తిరుగుతూనే ఉంది, పెన్షన్ రావట్లేదు, అది తొందరగా చేయండి అని చెప్పి ఇక్కడికి వచ్చి అభ్యర్థన పెట్టుకోవడానికి వస్తే కూడా మళ్ళీ ఆమెని వేరే దాని దగ్గరికి పంపిస్తున్నారు. అది తొందరగా పరిష్కరించి తొందరగా పూర్తి చేసి ఆమెకు పెన్షన్ వచ్చింది. వాళ్ళ కొడుకులు వాళ్ళందరూ కూడా పట్టించుకోవట్లేదు. కొడుకులు పట్టించుకుంటే మరి ఇక్కడ దాకా రాకపోతుండే, పెన్షన్ రాకపోయినా కదా కొడుకులన్నా పట్టించుకుంటారు కదా అని చెప్పి ఇంటికాడ ఒక ముద్ద తిని ఇంటికాడ ఉండేది. మరి ఇప్పుడు కొడుకులు పట్టించుకోవట్లేదు, అటు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, అక్కడ వాళ్ళు పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. మరి ఎట్లా బతకాలా? వాళ్ళ ఆయనకేమో ఏజ్ అయిపోయింది, ఆయన వాచ్మెన్ జాబ్ చేస్తాడు, 70 ఏళ్ళు ఉంటాయంట వాళ్ళ ఆయనకు కూడా. మరి ఆయన కూడా వణుక్కుంటా, ఆయన ఏదో పొట్టకూటి కోసం జాబ్ చేయాలి కాబట్టి వణుక్కుంటా కూడా వాచ్మెన్ జాబ్ చేస్తున్నాడు. మరి అయినా వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు ఈడకి వస్తేనేమో ఈడ వాళ్ళకి ఇచ్చి చిన్నగా ఒక చిట్టి మీద సీనియర్ సిటిజన్స్ డిఆర్ఓ దగ్గర వాళ్ళే చేస్తున్నారు. మరి మీరేం చేస్తారు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంది ఇందుకేనా? మరి ఇలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే మీకు ఇక ఎక్కడ న్యాయం చేస్తారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? మరి ఇలాంటి వాళ్ళని చూసి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మీరన్నా కొంచెం చూసి వాళ్ళని పట్టించుకొని వాళ్ళందరూ కూడా పెన్షన్ వచ్చేటట్టు చేయాలని చెప్పి కూడా కోరుతూనే ఉన్నాం. కాకపోతే తెలిసినైనా ఒడ్ల పని చేయనికి, మేము ఒడ్ల పని చేయనికి చేత కాదు మాకు తెలిసినైనా అని ఆడ కూర్చుండే పెట్టి 8,000 7,000 ఇస్తాడు వాచ్మెన్కు. అది రాత్రి పూట నిద్ర లేకుండా ముసలైనకు. ఇంకేం చేయాలి? ఇక అదే మా బతుకుగా, దాన్ని మించింది ఏం లేదు. నీ అట్లాడు కొడుకు ఒక ఆయన 44 ఉన్నాడు, ఒక ఆయన 35 ఉన్నాడు, ఇద్దరు చూడరు. నీ బిడ్డ 24 ఏళ్ళు ఉన్నది. ఆ ఇల్లు అమ్మి పెళ్లి చేద్దామంటే ఈ సంతకాలు పెడతలేరు, వాళ్ళు సంతకాలు పెడతలేరు. అందుకే ఇడికి రాసి ఇచ్చిండు.
సంతకాలు పెడతా ఇళ్ళమ్మ పెళ్లి చేస్తాం. మరి ఇంకా ఆమె ఏజ్ ఎంత ఖరాబ్ అవుతుంది? 24 ఏళ్ళు ఉన్నది బిడ్డ. మేము 4 ఇళ్ళం. ఇక మా పరిస్థితికి ఇట్లా ఏదో అర్థమవుతలేదు. 4 సార్లు వచ్చిన ఇక రాను. ఆధార్ కార్డు పట్టుకుంటూ వస్తాను, మళ్ళీ అంత దూరం నడుపుతాను. కాళ్ళు నొత్తానే బాగా, కాళ్ళు నొత్తానే. బస్సు మన దగ్గర ఉన్నదా ఏమన్నా? అంత దూరం నడుస్తున్నా నేను అనుకోను.